ఎవరైతే పట్టాలని చూపించారు కదా వాళ్ళంతా వీళ్ళు ఈరోజు వెంకటాచలం మండలం తిరువనంపాళెం అందరూ అక్కడ ఉండేదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పెద్దరెడ్లు, పెద్దోళ్ళు ఎవరు లేరు. వీళ్ళకి 1999లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 151 ఎకరా వీళ్ళకి తలా 70 సెంట్లు అటు ఇప్పించే కుటుంబానికి. దాంట్లో 25-26 ఎకరాలు వేరే వాళ్ళు మాది అని చెప్పేసి కొంచెం ల్యాండ్ లార్డ్స్ ఇబ్బంది పెడుతున్నారనేది ఒకటి వచ్చినారు. రెండు ఏంటంటే 2018లో వీళ్ళకి తిరువనంపాళెం కాజ్వే ఉంది, దాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు. టెండర్స్ అయిపోయినాయి, కాంట్రాక్టర్ మెటీరియల్తో కూడా దోలేడు. వర్క్ స్టార్ట్ కావాలి 9 కోట్లు అప్పుడు ఉండే రేటుతో. ఆయన వైసీపీ నాయకుడు గెలిచి దాన్ని ఆపేసేసి కాంట్రాక్ట్ని తరిమేశాడు. ఆయనకి ఉండేది అలవాటే. అట్లే డేగపూడి బండేపల్లి కెనాల్ కూడా 35% పని అయింది. కాంట్రాక్టర్ 5 years పని అయిపోయింది. నా టైంలోనే పని మొదలైంది, వర్క్ కూడా జరిగింది. అట్లా ఒకసారి శాంక్షన్ చేయించి బడ్జెట్లో పెట్టించి టెండర్స్ పిలిపించి పని మొదలు పెట్టించి పూర్తి చేయటం అనేది ఒక యజ్ఞం లాగా జరుగుతాయి. ఆయన దక్షిణ కాలువ ఆపేసా, ఇవి ఆపేసా. ఇప్పుడు 18R పొదలకూరు ఆయన సొంత మండలం, ఆయన చేయలే. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ తిరువనంపాళెంది ట్రై చేస్తున్నాము, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. బట్ వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ పేద రైతులు, పేద కుటుంబాలు. తిరువనంపాళెం టోటల్ పేద కుటుంబాలు. వీళ్ళ విషయంలో కూడా నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు వీళ్ళ 26 ఎకరాలు వేరే వాళ్ళతో ఇబ్బంది వచ్చింది, అదొకటి సమస్య పరిష్కారం. అట్లే 2 వీళ్ళకి డీకేటీ పట్టాలు ఇస్తే తప్ప లోన్లు తెచ్చుకోవటం, ప్లస్ ఇంకేదైనా కరెంటు రొయ్యలు సేద్యం చేయాలంటే 1.5 రూపాయికి యూనిట్ ఛార్జీ కనెక్షన్ తెచ్చుకోవటం, ఇటువంటివన్నీ వాటి మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని తహసీల్దారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. కొత్త తహసీల్దారు వచ్చిన తర్వాత ఆర్డీఓ గారిని తహసీల్దార్ని కూర్చోబెట్టుకొని వీళ్ళ సమస్య ఎట్టు పరిష్కారం చేయాలో చేస్తాం.